ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృప చొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేమందరము మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును స్తుతించులాగున మా ఆయుష్కాలములో మరొక దినమును పొడిగించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటలోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ఉదయకాలపు ధ్యాన భాగముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనాన్ని మన పాఠ్యభాగంగా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. నేను మొదటి నుంచి కూడా చదువుతున్నాను, దయచేసి చూడండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. అలా చదువుతున్నాను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చేసిన మనకి చెప్పిన మరొక అంశం ఇది. ప్రతిదానికి అంటే ప్రశ్నకి సమాధానం యేసుప్రభువు చెప్తున్న మాట ఏంటంటే కనుక, ఇందులో సహజంగా మన దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదురయ్యే సమస్యకైతే కనుక యేసుప్రభువు చెప్పే పరిష్కారం. అంటే ఆయన ఏం చెప్తున్నాడో వింటే ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన ఈ అధ్యాయము ప్రారంభం నుంచి కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు తీర్పు తీర్చకడే. అంటే నేను ఎప్పుడు తీర్పు తీర్చాను, నేను పెద్ద మనిషిని కాదు కదా, లేకపోతే కోర్టులో జడ్జిని కాదు కదా అని మీరు అనుకోవచ్చు. లోకంలో చాలామంది తీర్పు తీర్చడం అంటే కనుక నేనేదో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే చెప్తే అది తీర్పు అనుకుంటారు. కానీ ప్రతి మనిషి తన జీవితంలో అయితే కనుక ఎప్పటికప్పుడు ఎవరో ఒకరికి తీర్పు చెప్తూనే ఉన్నారు. ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పే ప్రతి సందర్భంలో కూడా ఆ మనిషి తీర్పు తీర్చే చెప్తున్నాడు. నువ్వు పలికే పలుకు మంచిది కాదనో మంచిదని చెప్తున్నాడా, చేసే పని మంచిదనో మంచిది కాదని చెప్తున్నారా, అక్కడికి వెళ్ళవద్దనో ఇక్కడికి వెళ్ళమని నిన్ను ఎవరైనా బలవంతం చేస్తున్నారా, ఏది చేసినప్పుడు కూడా ఎదుటివాడికి ఎప్పుడైతే కనుక మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నామో, ఎదుటివాడిని అయితే కనుక అంటే వాళ్ళు విభేదించి వాళ్ళ మనస్సాక్షిని బట్టి కాకుండా వాళ్ళు ఏదైతే చేస్తారో దానినైతే కనుక మనం ఎదిరించి ఎవరైతే కనుక తమకున్న బలిమిని బట్టి చెప్తారో, అధికారాన్ని బట్టి ఎవరైతే చెప్తారో వారు తీర్పు తీరుస్తున్నట్టే లెక్క. అంటే అవతల వ్యక్తికి నచ్చినా నచ్చకపోయినా మనం చెప్పిన మాట చొప్పున వారు జీవించాలని మనం కోరుకోవటమే మనం తీర్చే తీర్పు. నాకు ఇష్టం లేదు అంటే అర్థం ఏంటి, నువ్వు కూడా చేయొద్దు అని అర్థం. అది భార్య చెప్పినా, భర్త చెప్పినా, తల్లిదండ్రులు పిల్లలతో చెప్పినా, అదే పిల్లలే తల్లిదండ్రులతో చెప్పినా, అన్నదమ్ముల స్నేహితులను వారు వీరని కాదని మన అభిప్రాయాన్ని ఎదుటివారికి అయితే కనుక అన్వయించి మాట్లాడడం, వారికి ఇష్టమున్నా లేకపోయినప్పుడు కూడా వారి మీద అయితే కనుక బలవంతంగా రుద్దటం, వారి మనస్సాక్షిని బట్టి వాళ్ళు మాట్లాడుతూ కుదరదు. వారికి ఉన్న బలహీనతను బట్టో మరొక దాన్ని బట్టో, మనకున్న బలిమిని బట్టో అధికారాన్ని బట్టో ఎదుటి వారిని అయితే కనుక మన చెప్పు చేతుల్లో ఉంచడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారందరూ కూడా తోటి వారికి తీర్పు తీరుస్తున్నట్లు లెక్క. వారందరికీ తీర్పు తీరుస్తున్నట్లు లెక్క అని కిందకు వచ్చేటప్పటికల్లా వివరణ కోసం అనేది ఒక మాట చెప్పాడు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు చెప్పబడను. అంటే తోటి వారి ఎడల మీరు ప్రవర్తించే ప్రవర్తన, వారిని మీరు అజమాయిషీ చేసే విధానం, అవతల వ్యక్తిని మీరు బలవంత పెట్టి ఒకవేళ మీ స్వాధీనంలో ఉంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు చూస్తారా, మీరు ఏదైతే చేస్తున్నారో అదే మళ్ళీ మీకు కూడా వస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీకు వస్తుంది. ఒకవేళ ఈ రోజైతే కనుక ఒకళ్ళు కనుక అత్తగారి స్థానంలో ఒక ఆవిడ ఉందనుకోండి, కోడల స్థానంలో ఒకరున్నారు,
ఒకళ్ళ అత్తగారు అయితే కనుక తనుకున్న స్థితిగతులు బట్టి కోడలను అయితే కనుక కొద్దిపాటి పెత్తన చేయాలనుకుంటుంది కదా, తానేంటో తను చూపించాలనుకుంటుంది ఆవిడ. కానీ ఒకప్పుడు ఆవిడ కూడా ఇంటికి కోడలకు వచ్చిందే. కానీ ఆవిడ మాత్రం ఆ సంగతి మర్చిపోదు. వన్స్ అపాన్ టైం నేను కూడా ఒక కోడలను కదన్న సంగతిని మర్చి అత్తగా తానేంటో చూపించడానికి ప్రయత్నిస్తుంది. కొత్తగా వెళ్ళిన కోడలు అయితే కనుక కళ్ళంటే నీళ్లు కుక్కుంటున్నావు. ఎందుకంటే అప్పటి వరకు అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిన తర్వాత మామగారు అత్తగారు వదుల్లో లేకపోతే కనుక ఉంటారు కదా మరుదులో ఎవరో ఒకరు, వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఒంటరిగా ఉంటుంది కనుక హేళన చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆవిడనైతే కనుక ఒంటరిదాన్ని చేసి మాట్లాడచ్చు. ఓపిక పడుతుందండి, ఓపిక పడుతుంది కోడలుగా ఉన్నంతసేపు. ఒక సమయానికి కోడలే అత్తగారు అయ్యే సమయం వస్తుంది. అప్పటికి ఆ అత్తగారు అయితే కనుక మంచం ఎక్కే పరిస్థితి వస్తుందండి. ఒకప్పుడైతే కనుక ఆ కోడలను అయితే కనుక చీటికి మార్చికి ఎలాగైతే కనుక మాట్లాడిందో, ఒక గిన్నెలు కట్టడం చేత కాదు, వంట చేయడం చేత కాదు, బట్టలు ఉతరడం చేత కాదు, ఇల్లు తుడటం చేత కాదు, నీకైతే మాట్లాడటం చేత కాదని అత్తగారు ఒకప్పుడు ఆట పట్టించుండొచ్చు. సరదాగా అనుకున్నా సీరియస్గా అనుకున్నప్పుడు కూడా అవన్నీ స్టోర్ అయిపోతాయండి. తర్వాత ఒక సమయంకి వచ్చేటప్పటికల్లా ఈ కోడలే అత్తగారు అయ్యే స్థానంకి వచ్చేటప్పటికల్లా ఆ అత్తగారు మంచం ఎక్కే స్టేజ్కి వస్తుందండి. రేపో మాపు అనుకునే పరిస్థితి. అన్నీ మర్చిపోరు కదండి, గతకాలంలో జరిగిన ఎవరు కూడా మర్చిపోరండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? పుట్టిన పిల్లలు కానీ మరొకరు కానీ ఇదేంటమ్మా నాన్నమ్మ అలా అంటున్నావు ఏంటమ్మా అని పిల్లలు అన్నా, లేదా వచ్చిన కోడలు కూడా అదేంటండి ఆవిడైతే కనుక అలా అంటున్నారేంటండి అని చెప్పినా ఏమేం మాట్లాడు. మీరు ఊరుకోండి, మీకు తెలియదు కదా ఆవిడ సంగతి. అలా ఉంటేనే ఆవిడకి లైన్లోకి వస్తుంది. ఆవిడ అలా ఉంటుంది ఎందుకంటే కనుక అలాగే చేయాలి ఆవిడకి. ఎందుకంటే కనుక ఆవిడ ఒక టైపు మామూలు కాదు కదా అని. లోకంలో అయితే కనుక పెద్దల దగ్గరికి వచ్చినా, నాయకుల దగ్గరికి వచ్చినా, మరొకరి దగ్గరికి వచ్చినా, ఒకళ్ళ నాయకులు కనుక ఒకళ్ళ కనుక ఏదైనా చెప్పినప్పుడు ప్రజలు వింటున్నారా, ప్రజలు చెప్తే నాయకులు వింటున్నారా? ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణే కదండి. ఒకళ్ళు వీళ్ళు కనుక ఒక బెట్టు చేశారనుకోండి, ప్రజలు బెట్టు చేశారనుకోండి, నాయకులకు ఒక సమయం వస్తుందండి. నాయకులు ఒకళ్ళు చేయలేదనుకోండి, ప్రజలకు కూడా సమయం వస్తుందండి. ఎవరికి వాళ్ళకే ప్రతిదానికి టైం ఉందన్నాడు. ఒకటే మాట, ఎవరి సమయం వాళ్ళది, ఎవరి సమయం వాళ్ళది. ఈరోజు నీకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి తోటి వారి గురించి నువ్వు మాట్లాడుతున్నాయేమో, నీ ఎదుటి వారి గురించి అయితే కనుక నువ్వు తీర్పులు చెప్పి మంచో చెడో అలా చేయొద్దనో చేయకూడదని నీకు తోచిన మాటలు చెప్తున్నాయేమో. కానీ ఒక సమయానికి వచ్చేటప్పుడు నిన్ను గురించి కూడా అలాగే మాట్లాడతారు. రోమీయుల రాసిన పత్రికలో పౌలు గారు అయితే కనుక సమయం వచ్చినప్పుడు అన్నాడు, తీర్పు తీర్చు మనుషుడా. ప్రతిదానికి ఎదుటి వారిలో తప్పులు పట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసేది అర్థం కాకపోయినప్పుడు కూడా కొంతమంది మాట్లాడబోతారు. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ఎవరైనా ఒక పని చేస్తారనుకుంటే ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. యేసుప్రభువు కూడా సమయంలో శిష్యులతో అంటున్నారు, నేను చెప్పే మాటలు ఇప్పుడు మీకు అర్థం కావు, నేను చేసే పనులు కూడా మీకు అర్థం కావు. ఓ సమయం వస్తుంది, అర్థమయ్యే సమయం. తొందరపడకుండా ఓపిక పట్టండి. మీరే వచ్చి నన్ను అడిగితే ఎట్లా? శిష్యులు కూడా అడుగుతున్నారట, ప్రభు నువ్వు అలా అంటున్నావేంటి, నువ్వు ఇలా చేస్తున్నావేంటి, నువ్వు అలా మర్మంగా మాట్లాడుతున్నావు ఎందుకు? ఓపెన్గా చెప్పొచ్చు కదా అని. చెప్పేతే తట్టుకునే శక్తి లేదు, లేకపోతే కనుక అదైతే నీ రోజు నెరవేర్చుకునే స్థితి కూడా లేదు. దేవుడు సమయం అన్నాడు కదా, ముందు మీరు హృదయంలో పెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. మీరు ఏదైతే వింటున్నారో ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ దాచుకున్నాను. దానియేలు గారి దగ్గరికి వచ్చేప్పుడు కూడా భవిష్యత్తును గురించి దానియేలుకి దేవుడు తెలియజేశారట. భవిష్యత్తును గురించి దానియేలుకి, ప్రపంచ అంతము కూడా ఎలా ఉండబోతుందో కూడా దానియేలు గారికి తెలుసాడు. నాశనకరమైన ఏ వస్తువు నిలువురాని చోట నిలిచినప్పుడు చదువు వాడు గ్రహించుగాక. అప్పుడే చెప్పేస్తారు ఆయన. ఇది ప్రభువుని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత రివైజ్ చేసి మాట్లాడటమే కాదు, ప్రపంచం ఏమవుతుంది అనుకున్నప్పుడు కనుక ఉండకూడనిది నీ మనసులోకి వచ్చిన రోజున, ఉండకూడదు మీ ఇంట్లో ప్రవేశించిన రోజున, ఉండకూడనిది అయితే మీ సమాజంలో అయితే కనుక పెత్తనం చాలా ఇస్తున్న రోజున మీకు అర్థమైపోవాలి పోయే కాలం దగ్గరికి వచ్చింది అని. కానీ దానియేలుతో ఏమన్నాడు తెలుసా? ఇవేమీ మాట్లాడుకో, జస్ట్ రాసి నువ్వు ఆ పుస్తకంలో రాసి దాన్ని సీల్ చేసి అలా ఉంచే. దాన్ని ఎవరికి చెప్పొద్దు. ఇప్పుడు చెప్పినా కుదరదు, ఎందుకంటే 1000 సంవత్సరాలు పట్టుద్ది అది నెరవేరటానికి. నువ్వు చెప్పిన మాట నెరవేరనుకుంటే కనుక 1000 సంవత్సరాలు పట్టుద్ది కనుక అంతవరకు దీనికి అర్థం కాదు. జస్ట్ నువ్వైతే మాత్రం దాన్ని సీల్ చేసే అన్నాడు ఆయన. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలు అవతల వాళ్ళు చేసే పనులు మనకు తెలియదు. తల్లిదండ్రులన్నీ చేస్తున్నప్పుడు ఏమేం చేస్తున్నారు అనుకున్నప్పుడు పిల్లలకి తెలియదండి. పిల్లలకి అర్థం కాక తల్లిదండ్రులనే తప్పు పట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే పనులు అయితే కనుక ఈ భవిష్యత్తు గురించి వాళ్ళకున్న ఆలోచన పిల్లలకి తెలియదు కదా. ఒకళ్ళు అన్నదమ్ములు చేసినా, స్నేహితులు చేసినా, మరొకరు చేసినా, నీకు చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. అర్థం చేసుకున్నంత ఎబిలిటీ నీకు లేకపోతే, అంత సామర్థ్యం లేకపోతే కూర్చోవు. తెలిసి తెలియకుండా తొందర పెట్టి అధ్యక్ష అని చెయ్యెత్తేయకూడదు. అవతలవాడి చేసే దాని మీద అవగాహన ఉండాలి కదా. తెలుసా నీకు అంత తెలివి ఉందా? నీ ఎవరైతే ఏదో చేస్తున్నారో వారు ఉన్నంత స్థాయి నీది కాదు కదా. వారి ఆలోచన ఏంటో నీకు అర్థమైందా? వాడు చేసే పని ఏంటో అర్థమైందా? ప్రతి దాంట్లో కూడా ఎదుటి వారికి తప్పు పట్టే స్థితిలో అయితే కనుక ఈరోజు ఉంటున్నారు. ఎంత అంటే కనుక వారు మహాత్ములను దూషింప వెరవకున్నారు కదా. వాళ్ళు ఏది చేసినప్పుడు కూడా తప్పు పట్టేవారు. నీకు తెలిసేంత వరకు ఓపిక పట్టు, తొందరపడకుండా మాట్లాడొద్దు. వాళ్ళు అవతల వారు ఏదైనా చెప్తున్నా అనుకున్నప్పుడు నీ వంతు వస్తుంది, నీకు అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది. అందరికీ ఒకేసారి తెలియాలని లేదండి. ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా ఒక్కొక్కరికి అర్థమైపోద్దండి.
తెలియనప్పుడైతే కనుక మనము కూడా తొందరపడి దాని మాటలు మాట్లాడినా ఓ సమయానికి వచ్చేటప్పటికల్లా ఓ సిదా తెలియక నేను తొందరపడ్డాను కదా ఆ రోజు అనుకుని ఇలా అన్నానని చెప్పి నాలిక ఖర్చుకునే పరిస్థితి వస్తుందండి. సో ఆ పరిస్థితి వరకు తెచ్చుకోదు. ఇక్కడ యేసు ప్రభువు అయితే కనుక ముందుగానే నీకైతే మాత్రం హెచ్చరిక చేస్తున్నాడు, తీర్పు తీర్చకండి. దయచేసి ఎవరు కూడా వాళ్ళు చేసింది తప్పో రైటో దయచేసి మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియచేయకండి. సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు అన్నాడు. 18వ అధ్యాయం అయితే కనుక మన సామెత గ్రంథం చదువుతున్నప్పుడు సొలొమోను అంటాడు, విషయం పూర్తిగా తెలియకుండా తొందరపడి ఎందుకు నీ అభిప్రాయాన్ని వెల్లబుస్తున్నావు? ఎందుకు నీకు విషయం తెలియకుండా తొందరపడి అవతల ఎందుకు కేకలేస్తున్నావు? ఎందుకు నువ్వు వారిని కసురుకుంటున్నావు? లేకపోతే ఎందుకు తిడుతున్నావు? లేకపోతే ఎందుకు వారు తిడుతున్నప్పుడు కూడా బాధ ఏంటో నువ్వు అర్థం కాకుండా ఎందుకు నువ్వు మూత ముడుచుకున్నావు? నువ్వు ఎందుకు మూత ముడుచుకున్నావు? విషయం తెలియాలి కదా. కయ్యని విషయంకి వచ్చినప్పటికల్లా దేవుడైతే కనుక కయ్యని లక్ష్య పెట్టలేదు అన్నారు. ఎందుకు అని అడగాలి, అర్థం చేసుకుని ప్రయత్నించాలి. ప్రభా నాలో పొరపాటు ఏముంది, ఏం తప్పు చేయటం వల్ల అయితే కనుక నన్నైతే నువ్వు స్వీకరించలేదు ప్రభా, మా తమ్ముడిని యాక్సెప్ట్ చేస్తావు, నన్నెందుకు డినై చేస్తావు అన్న సంగతి అయితే కనుక అడగాలి. చేశాడా? ఊరికే మొహం మార్చేసుకోవటం కాదండి. మనము కూడా ఒకరి కనుక లోకంలో చూసినప్పుడు అక్క చెల్లి మధ్యనే మా నాన్న ఎప్పుడు కూడా మా చెల్లినే చూస్తాడు, మా అక్కను చూడడం నన్ను చూడడం అనుకుంటే, లేదా మా అక్కనే చూస్తాడు మా నాన్న చూడడం అనుకుంటే తొందరపడుకు. ఏదో ఉంది కదా, నీకేదో పాఠం చెప్పాలి, నీకు అర్థం కావాలి, నీ తప్పు నువ్వు తెలుసుకోవాలనే కదా అక్కడ చెప్పేది. భార్య దగ్గరికి వచ్చినా భర్త దగ్గరికి వచ్చినా ఎదుటివారు ముభావంగా ఉన్నారు, నీతో మాట్లాడలేదు అనుకుంటే కనుక సంథింగ్ ఇస్ దేర్. నీవు ఎక్కడో పొరపాటు పడ్డావు, మౌనంగా ఉన్నారు. వెంటనే వాళ్ళ మంచోళ్ళు చెడ్డలు నువ్వు ఇంత కంగారు పడి తీరుస్తున్నావు? మౌనంగా ఉండు, జస్ట్ కొన్నాళ్ళు ఓపిక పట్టు. సమయం అన్నిటికీ సమాధానాలు చెప్తుంది కదా, కాలం అన్నిటికీ కూడా సమాధానాలు చెప్తుందండి. అప్పటికప్పుడు ఇప్పుడు కంగారు పడకూడదు. మనకి ఏదో కష్టం కలిగిందనో నష్టం కలిగిందని అంటే నేను తొందరపడి చాలా మంది నోరు జారిపోయే పరిస్థితి వస్తుందండి. ఎందుకు కంగారు పడతారు? నిజమే, నాలుక నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు. ఒకవేళ మన పట్టరానంత బాధ మనకు వచ్చినప్పుడు, మనం తట్టుకోలేనంత దుఃఖం కనుక మనకి ఎదురైనప్పుడు నిజంగా చాలాసార్లు మనం కూడా తొందరపడి మాట్లాడతామని. ఆ వేదన అలాంటిది. కానీ అది కూడా ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో, ఆ దేవుని యొక్క తీర్పు కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, వాళ్ళు ధన్యులు కూడా. నాకు నేనుగా పగ తీర్చుకోవడం కాదు, కానీ పగ తీర్చుట నా పనిని దేవుడు చెప్పాడు కదా, ప్రతిఫలం నేను ఇస్తానని దేవుడు చెప్పాడు కదా అని ఎవరైతే కనుక ఆయన కృప కొరకు కనిపెడతారో, ఆయన తీర్పు కొరకు ఎవరైతే కనిపెడతారో వాళ్ళు గొప్పోళ్ళండి. యేసుప్రభువు అదే చెప్తున్నాడు, మీరు తీర్పు తీర్చకండి, ఎవరికీ తీర్పు తీర్చకండి. ఎందుకంటే పొరపాటు ఎక్కడ జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు కనుక ఒకవేళ కనుక తెలిసి తెలియని తీర్పులు కనుక చెప్తే, ఒకవేళ కనుక మీకున్న అరకొర జ్ఞానాన్ని బట్టి కనుక మీరు మాట్లాడినట్లయితే, లేకపోతే మీకున్న పక్షపాత ధోరణిని బట్టి మీరు మాట్లాడినట్లయితే, మీకున్న బలహీనతలను బట్టి కనుక ఎదుటి వారి మీద కనుక నేరాలో నిందలు మోపటానికి ఎదుటివారిని అవమానించాలని మీరు ప్రయత్నిస్తే, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, రేపటి దినాన్న మీకు కూడా సేమ్ డిటో. మీరు రోజు ఏం చేస్తారో అదే మీ మీదకి రాబోతున్న సంగతి మీకు తెలుసా? ఈరోజు ఎదుటివాడిని కొడితే కనుక ఆ నొప్పి మీకు తెలియకపోవడం చేత మీకు ఆనందం అనిపించవచ్చు. వాళ్ళు ఏడుస్తుంటే కనుక కొంతమందికి ఆనందం, కానీ నొప్పిని భరించే వాళ్ళు మాత్రం దేవునికి మొరపెట్టుకుంటారు. ప్రభువా పరిస్థితి కదా, తప్పు చేస్తే చేస్తుండొచ్చు కాక మీరెవరు తప్పు రైట్ అని చెప్పడానికి. ఒక వ్యక్తి చేసే పనిని మీ దృష్టితో ఆలోచిస్తే కాదు, అవతల వ్యక్తి దృష్టితో ఆలోచిస్తే అది రైట్ అండి. మనం అనుకుంటున్నాం, భార్యాభర్తల మధ్యలో కూడా చాలా సందర్భాల్లో సంవాదాలు జరుగుతూ ఉంటాయి. నేను చెప్పింది రైట్ అంటే నేను చెప్పింది రైట్, నేను చేసింది కరెక్టే అంటారు. ఇద్దరు కూడా అదే మాట మీద ఉంచుంటారు. అవును, ఎవరు పెర్స్పెక్టివ్గా ఆలోచిస్తే కనుక, ఎవరి దృష్టితో ఆలోచిస్తే కనుక వాళ్ళు కరెక్ట్ కాదుగా అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టి ఆలోచిస్తే కనుక విచ్ ఈస్ ద బెస్ట్ అనే సంగతి అప్పుడు చెప్తాడే కదా. తొందర ఎత్తు పడుతున్నారు ఎందుకు అనుకున్నప్పుడు నేను ఒక మాట చెప్తున్నాడు, వివరణ ఇచ్చేటప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, అక్కడ మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గుర్చి మీకు తీర్పు తీర్చబడను. మీరు ఏది ఎలా తీరిస్తే కనుక ఎదుటి వారిని దృష్టిలో మీరు ఎలాగైతే కనుక ప్రవర్తిస్తున్నారో రేపటి దినాన మిమ్మల్ని కూడా అంతే కదా. ఒక దేశపు రాజు అట పరాదేశంలో అయితే కనుక ఒక మామూలు మనిషి, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మీరు హీరో కావచ్చు కాక, బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవడో పట్టించుకోడాడు. మీ సొంత స్థానంలో ఉన్నంతసేపు మీకు బలిముంది కదని చెప్పి తొందరపడకండి. రేపటి దినాన్ని మీరు బయటికి వెళ్ళినప్పుడైతే కనుక మీరు దొంగలవుతారు. మీరు ఈరోజు మీ ఇంట్లో మీ మాట చెల్లించుకోవచ్చేమో, మీ స్థానంలో ఉన్నప్పుడైతే మీరు చెప్పింది వేదం అవుతుందేమో, కానీ బయటికి వెళ్ళినప్పుడైతే కనుక వాళ్ళ మాట వినరుగా. నీ కుటుంబీకులు వినొచ్చు, బయట వాళ్ళు వింటారా? నీ ఊరు వాళ్ళు వినొచ్చు, నీకున్న పదవిని బట్టి అధికారాన్ని బట్టి. బయటికి వెళ్తే కనుక వినరు కదండి. బయటికి వెళ్ళిన తర్వాత అందరము సమానమే. ఇప్పుడు మన భారతదేశం ఉన్నారనుకోండి, సపోజ్ మనం ఎంతటి వారమైనప్పుడు కూడా అమెరికా వెళ్ళామనుకోండి, పరిస్థితి ఏంటి? అక్కడ కులం గుర్తురాదు, మతం గుర్తురాదు, లేదా మీ వృత్తి గుర్తురాదు, మరొకటి ఉండదు. అక్కడ వాళ్ళకి మాత్రం అందరూ సమానమే. ఓహో మీరు ఇండియన్సా అంటారు. వాళ్ళ కాస్ట్ ఫీలింగ్లు ఉండవండి, వాళ్ళకి రిలీజియస్ ఫీలింగ్స్ వాళ్ళకి ఏమీ లేవు. దానిని బట్టి వాళ్ళేమో అక్కడ తీర్పు తీర్చరండి. వాళ్ళ డబ్బులు బట్టి ఇక్కడ ఈరోజు మీరు అన్నారనుకోండి, మీకంటే ధనవంతులు వాళ్ళు, అందుకని మీ డబ్బులు గురించి కూడా వాళ్ళ లక్ష్యం కూడా చేయరు. అమెరికా వాళ్ళు అలా అంటున్నారు అనుకుంటే కనుక, ఇక పరలోకం మీద దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకున్న ఏదైతే లోకపరంగా నాకు గొప్పదుందని అతిశయిస్తున్నావో అవేవి కూడా నీ దృష్టిలో ఎన్నిక చెయ్యదగినవి కాదన్న సంగతి మీకు తెలీదా? ఇవేమీ కూడా మనిషి పట్టించుకోడు. నీ రూపాన్నో నీ రంగును బట్టి అని ఆలోచించడం.
నీ పుట్టుకుని బట్టో నువ్వు సంపాదించిన సొమ్మును బట్టి ఆయన ఏమీ ఆలోచించరు. అవేమీ ఆయనకి అనవసరం. ఆయన కోరుకున్న విధానంగా మనం ఉండాలి తప్ప ఆయన దృష్టిలో మనమైతే కనుక ఆయనకి ఇష్టంగా ఉండాలి. కానీ నీకు తోచట్టుగా వెళ్ళిపోతే కనుక ఆయనైతే ఎట్టి పరిస్థితుల్లో నేను సహించేది మాత్రం కాదు కదా. కాబట్టి రెండో మాట అన్నాడు చూడండి, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడను. తోటి వారికి మీరు చెయ్యి చాచే విధానం ఉంటుంది కదా. ఎదుటివాడు ఆపదలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎదుటివాడు ఆకలితో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎదుటివాడు రోగంతో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎవరైనా కష్టంతో కన్నీళ్లతో ఉన్నప్పుడు, వాళ్ళు కూడా కోపంతో ఉన్నప్పుడు, లేదా వాళ్ళు బాధతో ఉన్నప్పుడు, వాళ్ళు సంతోషంతో ఉన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది? వారిని చూసినప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు కోపగించారు కదని చెప్పి మీరు కూడా మూతి ముడుచుకుని వచ్చేస్తున్నారా? లేదా వాళ్ళు సంతోషిస్తుంటే తట్టుకోలేక అసూయతో రగిలిపోతున్నారా? వాళ్ళ బాధలో ఉంటే కనుక కన్నీళ్ళు వస్తున్నాయా, లేదా ఏడుపు నవ్వు వస్తుందా మీకు? రివర్స్ ఇలా ఆలోచించినప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు చూడండి. ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీరు కొలిచే కొలత అన్నారు అంటే ఎదుటి వారిలో మీరు చేసే పని ఏదైతే ఉందో రేపటి దినాన మీకు కూడా సేమ్ డిటో. ఇది యేసుప్రభువు స్వయంగా చెప్పిన మాట అండి, కాదనటానికి మాత్రం లేదు. మీరు ఏం చేస్తే అదే మీ మీదకి వస్తుంది. మీరు ఎదుటివారి ఎడలైతే కనుక ఏం చేస్తే కనుక అదే మీ మీదకి వస్తుంది. లోకంలో మాత్రం ఇందుకు మాత్రం ఏమాత్రం మొహోట మాత్రం ఉండదండి. దేవుని దృష్టి ఆలోచించినప్పుడు ఆయన న్యాయమే జరుగుతుందండి. ఆయన న్యాయం మాత్రమే జరుగుతుంది. ఆయనకి ఎందుకు వచ్చేటప్పుడు అక్కడ ఎన్నో చూడండి. అక్కడ ఇప్పుడు 5వ అధ్యాయంలో ఈ ప్రసంగానికి ప్రారంభానికి ముందు ఆయన ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. కనికరము గలవారు ధన్యులు, తోటివారి ఎడలైతే కనుక ఎవరైతే కనికరం చూపిస్తారో, ఎవరైతే కనుక తోటివారి ఎడల కనికరం చూపిస్తారో వారు ధన్యులటండి. ఎందుకో తెలుసా? ఒకానొక సమయంలో వారు కూడా తోటివారి చేత కనికరించబడతారు. దేవుడు కూడా వారిని కనికరిస్తాడు. నువ్వు తోటివారు ఆపదలో ఉన్నప్పుడు కనుక వారి ఎడల కనుక కనికరంతో నువ్వు ఉన్నావా? ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడైతే కనుక నువ్వైతే కనుక సహాయం చేసే మనస్తత్వం నీకుందా? ఎదుటివారైతే కనుక ఆపదలోనో అవసరతలోనో ఆకలితో నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని అయితే కనుక సరైన విధంగా నువ్వు స్వీకరించే మనసు నీకుందా? తప్పకుండా నీకు కలిగినప్పుడు నీకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. ఈ రోజు నీకు ఉన్నతమైన స్థితి ఉండొచ్చు, మంచి ఆరోగ్యం ఉండొచ్చు, నీకైతే కనుక కుటుంబాన్ని బట్టి నెమ్మది ఉండొచ్చు, లోకపరంగా అయితే కనుక ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు కాక మంచిదండి, దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడు ఇలాగే ఉండదు. ఏదో ఒక సమయంలో మీరు తలదించుకునే రోజు ఒకటి వస్తుందండి. మీరు కళ్ళంటే నీళ్లు పెట్టుకునే రోజు. ప్రతి మనిషి జీవితంలో దేవుడైతే మాత్రం అందరికీ రుచి చూపిస్తాడు. ఎప్పుడూ సంతోషమని మాత్రం అనుకోవద్దండి. ఒక రోజైతే కనుక మీరు పట్టాలంతా దుఃఖంతో మీరు ఏడ్చే రోజు ఒకటి రాబోతుంది తెలుసా? ఒంటి నిండుగా బలంతో ఉన్న రోజులు ఉన్నాయి మీకు. కానీ ఏదో ఒక రోజైతే కనుక ఎవరో ఒకరు సహాయం పడితే తప్ప లేవలేని స్థితి మీకు వస్తుందని. ఇప్పుడు మీరే 10 మంది పెట్టగలిగే స్థితిలో ఉన్నారేమో, కానీ 10 మంది మీకు పెట్టే రోజు అయితే కనుక అందరి దగ్గరికి అడుక్కోవాల్సిన రోజు కూడా దేవుడు చూపిస్తాడు. సాధ్యం కాదని మాత్రం అనుకోండి, ఇది ఖచ్చితంగా జరుగుతుందని యేసుప్రభు చెప్తున్నాడు. ఇలా జరగాలంటే ఎవరో ఒకరు సహాయం అయితే కనుక మనం పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేనే 10 మందికి పెట్టాను కదా అనుకుంటే కనుక దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు చేసిందే తిరిగి నీకు ఇవ్వాలిగా. మరి నువ్వు 10 మందికి సహాయం చేస్తావు అనుకుంటే కనుక ఆ సహాయం చేయటం అది అవమానం కాదు. గడిచిన కాలంలో అయితే కనుక మీరు ఎదుటివాడికి సహాయం చేస్తారు కనుక ఈ రోజు మీకు ఆపద కలిగినప్పుడు 10 మంది మీకు కూడా సహాయం చేస్తారనుకునే స్థితి చూపించి నేను చేసిన పని వ్యర్థం కాలేదనుకున్న ధైర్యం నీకు కలిగేటట్టుగా చేస్తాడు. నీకు నా పని వ్యర్థం కాలేదు, నేను ఏదైతే చేస్తానో దేవుడైతే కనుక తిరిగి నాకు అదే ఇచ్చాడు కదా, దేవా స్తోత్రం అనుకునే పరిస్థితి. అయిన వాళ్ళు ఎవరు లేనప్పుడు, నేను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేనప్పుడు కూడా మేమున్నామని చెప్పైతే కనుక ఎవరో ఒకరు నీ దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తుందని. ఇక దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా గమనించండి. కనికరము గలవారు ధన్యురు, తీర్పు తీర్చదని చెప్పాను కదా. అంటే ఎదుటివాడు తప్పు చేయంగానే వెంటనే తప్పు అని చెప్పి కొట్టేద్దాన్ని. వాడు తప్పు అని చెప్పి వాడిని దూరం పెట్టొద్దు. తప్పు అని చెప్పైతే కనుక అవతల గురించి నీచంగా మాట్లాడొద్దు. వారికి ఏదో కీడు కలగాలనో లేకపోతే శిక్ష పడాలనో కోరుకోవద్దు. కనికరం అంటే దాని అర్థం ఏంటి? ఎవరు తప్పు చేయలేదు ఈ రోజు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. రాళ్లు పెట్టి కొట్టడం ఆ రోజు శిక్ష అండి. వాళ్ళు తప్పు చేశారనుకుంటే కనుక రాళ్లతో కొట్టి చంపేటి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందని అంత భయంకరంగా ఉంటుందండి. తల ఒక రాయి పట్టుకుని అయితే మీద వేసేస్తారు. బండలు వేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్న రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. ఏదైతే నా చెయ్యి కూడా వాళ్ళ ప్రాణం తీసేస్తుంది అనుకున్నట్టుగా అందరూ కూడా గొప్పగా చూసుకుంటారండి. అంటే ఎదుటివాడికి తీర్పు చెప్పటం. కానీ తప్పు ఎందుకు చేశారో అడిగారా? ఎందువల్ల పొరపాటు జరిగిందో అన్నీ కూడా వాంటెడ్గా ఎవరు చేయరు కదండి. కావాలని కూడా చెప్పి ఎవరు కూడా క్రియేటివ్గా ఎవరు మాట్లాడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పొరపాట్లు జరిగిపోతాయి. మనం అనుకోకుండానే ఆ సమయంలో అయితే కనుక మనకున్న బలహీనతను బట్టో మనకున్న తొందరపాటును బట్టో ఏమో కొన్ని సందర్భాలు అయితే మనం తప్పులు చేసామని అయ్యమ్మ వెనక ముందు చూడకుండా వెంటనే దానికి శిక్ష వేయాలని మాత్రం ఎప్పుడు కోరుకోవద్దండి. వెనక ముందు చూడొద్దండి. దేవుడు కూడా కనికరము కలిగిన వాడు. పలికేటప్పుడైతే కనుక ఈరోజు మనలో ఉన్న ఊపిరి పోసిన దేవుడు, ఈరోజు నువ్వు పిలుస్తున్న శ్వాస ఏదైతే ఉందో, నీ ఒంటినైతే కనుక ఈ శరీరాన్ని అయితే నడిపించే ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణం పోసిన దేవుడు కనికరం కలిగిన వాడు. ఆ ప్రాణం పోసిన దేవుడు కనికరం కలిగిన వాడు. ఎంత కనికరం అనుకున్నప్పుడు సృష్టి ఆరంభంలోనే
కయీను తన తమ్ముడైన ఏబేలునైతే కనుక తనకున్న ఈర్ష్య అసూయ ద్వేషాలను బట్టి చంపేశారు. చంపేసినప్పుడు తెలియలేదు అతనికి, నేను చంపితే ఏం జరుగుతుందో తెలియదు. అతనేమనుకుంటే ఎవరు చూశారు అన్నాడు. అతను ఎవరు చూస్తారు, మా అమ్మ నాన్న దగ్గర లేరు కదా, ఇంకే మరొక మనిషి ఎవరు దగ్గర లేరు. సో నేను ఇప్పుడు నా తమ్ముడిని చంపేసినప్పుడు కూడా ఎవరు కూడా నన్ను గురించి ఆలోచించాలనే ఉద్దేశంతో తన తమ్ముడిని అయితే తను చంపేశాడు. కాముగా వచ్చేసరి ఇంటికి వచ్చేసరి ఏమీ తెలియనట్టు కూర్చున్నాడు అంతే. కానీ అన్నిటినీ చూసే దేవుడు కయీన్ని అడిగినప్పుడు సమాధానం అయితే మాత్రం అతను కొంచెం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడట. నువ్వు చేసిన తప్పు నేను చూడదనుకున్నావా? నీ తమ్ముడిని చంపడం నేను చూడలేదా అనగానే ఒకసారి అయితే కయీనికి షాక్ అయిపోయాడు. ఇదేంటి ఎవరో మా అమ్మ నాన్న కూడా నన్ను అడగలేదు కదా. అవును, మీ అమ్మ నాన్న చూడలేదు కనుక అడగలేదు. నీ భర్త భార్య చూడలేదు కనుక నేను అడగలేదు. నీ కొడుకు కూతురు చూడలేదు కనుక అడగలేదు. లోకంలో నీ స్నేహితులు అనుకున్నా, బంధువులు అనుకున్నా, అన్నదమ్ములు అనుకున్నా, మరొకరు అనుకున్నా చూడలేదు కనుక నువ్వు చేసిన తప్పును వాళ్ళు అడగట్లేదు. లోకంలో చాలా మందికి ఈరోజు మొండి ధైర్యం కూడా అదే, నేను చేసింది ఎవరో చూడలేదు కదా, నేను చేసిన పని ఎవరికి తెలియదు కదా, అందుకని ఎవరు నన్ను అడగరు కదని. అడగనంతసేపు వాళ్ళు దొరలే. కానీ తెలిస్తే కనుక ఏమవుతుందో తెలుసా, చీ అంటారు. వాళ్ళకి తెలిస్తే కనుక అందరూ చీ అంటారని. ఒకవేళ కనుక తప్పుడు గురించి ఆలోచిస్తే నేను ఎప్పుడు చేయలేదా, ఆ కయ్యం దగ్గరికి వచ్చేప్పటికీ కనుక దేవుని ముందు సాగిలి పడిపోయాడట. నీవు నాకు విధించిన శిక్ష నేను మొయ్యలేనంత గొప్పది కదా, నన్ను నీ సన్నిధిలోంచి విలిపమన్నావు, ఇంక నేనేం చేయను. అమ్మ నాన్న లేకపోయినా నేను బ్రతకగలనేమో, కానీ నువ్వు లేకుండా నేను ఎక్కడ బ్రతకగలను? నా తొందరపాటు పనిని బట్టి నేను చేసిన తప్పుని క్షమించు ప్రభువా అన్నాడు. అంత కఠినుడు అనుకున్నవాడు, ఒక మర్డర్ చేసినవాడు, సృష్టిలో మొట్టమొదటి హత్య చేసిన వాడు కూడా దేవుడైతే కనుక కనికరించాడు. సుమా, దేవుడైతే కనికరించాడు. హత్య చేసిన వాడిని కూడా దేవుడు అన్నాడు, సర్లే నిన్నెవడో చంపకుండా నేనైతే కనుక నీకు అభయం ఇస్తున్నాను కదా అన్నాడు. చంపేసిన అంతకుడు కూడా దేవుడైతే కనుక అంత అవకాశం ఇచ్చినప్పుడు, ఈరోజు మనమేంటి, ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేశారనగానే, మనకు నచ్చలేదనగానే, ఒక మాట అన్నారనో, లేకపోతే మన దగ్గర ఏదైనా తీసుకున్నారనో, లేకపోతే మనల్ని ఏదో కొట్టారనో, లేకపోతే మనల్ని ఏదో దూషించారనో, లోకంలో చిన్న చిన్న కారణాలు కదా. ప్రతి చిన్న విషయానికి ఈరోజు లోకంలో మనుషులైతే కనుక తమకు తోచిన భాష్యమైతే చెప్పుకున్నారు. తాము ఏదైతే మనసులో అనుకున్నారో అది నెరవేర్చుకోవడం కోసం వారు తోచిన కథనైతే కనుక అల్లేసే పరిస్థితిలో ఈరోజు లోకంలో మనుషులు ఉన్నారని. అప్పుడు ఆయన అదే అంటున్నాడు, కనికరం ఉందా నీకు? నీ కనికరం లేకపోతే కనుక ఏమవుతుందో తెలుసా, బలియు అర్పణయు నేను కోరలేదు కానీ నేను కనికరమనే కోరుచున్నాను. నువ్వు నాకేదో ఇమ్మని అన్నట్లా, నాకు ఇచ్చే ముందు, నువ్వు దేవునికి ఇచ్చే ముందు నువ్వు ముందు నీ సాటివానికి చేయి. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేయటమో, ఉపవాసం ఉండటమో, నోములో, వ్రతాలో, పూజలో, లేదా మరొకటి దీక్షలు, ఇవన్నీ తర్వాత. నీ తోటి వారు అయితే కనుక ఆపదలో ఉన్నప్పుడు కనీసం ముందు వారి ఏడలు అయితే కనుక కనికరం చూపించే పరిస్థితుందా? చాలా మంది మనస్తత్వం ఎలా తెలుసా, జరగాలి, వీడికి ఎలాగే జరగాలి, నన్ను కాదంటాడా, నన్ను తిడతాడా, లేకపోతే నన్నైతే కనుక నేరస్థం చేస్తాడా, ఆ రోజు నన్నైతే తప్పు పడతాడా, వీడికి ఇలాగే జరగాలని చెప్పి చాలా మంది తోటి వారికి హాని కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారని. కానీ ఎప్పుడు అలా ఉండద్దే, వాడు ఎంతటి వాడైనప్పుడు కూడా, వాడు ఎంత దుష్టుడు దుర్మార్గుడైనా కావచ్చు, నీకు అనవసరం. నీకు ప్రాబ్లం ఏంటి? వాడు ఏం తప్పులు చేస్తే కనుక నీకేంటి సమస్య? దేవుడు చూసుకుంటాడు కదా. ఎవరైనా ఒకవేళ కనుక పాపంలో ఉన్నారనుకుంటే కనుక, తప్పు చేసేవాళ్ళు ఉంటే కనుక ముందు వెళ్ళి ఫీల్ అయిపోతూ ఉంటారండి. వాడిని చూసినప్పుడైతే చిచి అన్నట్టుగా మాట్లాడతారు. నీకేంటి ప్రాబ్లం? వాళ్ళు ఎలా పోతే నీకెందుకు? వారు ఏం చేస్తే నీకెందుకు? వాళ్ళు చేసిన దానికి దేవుడు తగిన విధంగా వాళ్ళకైతే కనుక శిక్ష విధిస్తాడు. నువ్వు తొందరపడకు. వాళ్ళు కరుణించాలా లేకపోతే కనుక వాళ్ళు శిక్షించాలనే సంగతి దేవుడు కదా నిర్ణయించేది. నువ్వు అనుకున్నది ఈజీ కాదు కదా. దేవునికంటూ ఒక లెక్క ఉంటుంది. ఆయన న్యాయము, ఆయన చట్టాలు వేరే ఉన్నాయి కదా. కొద్దిసేపు ఓపు పట్టాల్సినంత అవసరం లేదా అని. కానీ ఈరోజు మనం అలా కాకుండా వెంటనే ఎవరైనా ఒకరు ఉంటే కనుక ఆపద ఉన్నప్పుడు కూడా వాడికి అలాగే జరగాలి, వాళ్ళకైతే తగిన శాస్త్రే జరిగింది, వీళ్ళు ఇలాగే బాధపడాలనుకున్నారే తప్ప కనికరం చూపించడం వీళ్ళకి చేత కావట్లేదు. కానీ ఆయనైతే మాత్రం కనికరాన్ని కోరుకున్నారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ఎందుకంటే ఈరోజు తోటి వారిని చూసినప్పుడు నీ నోటి వెంట వచ్చే అప్రయత్నంగా వచ్చే మాట ఉంటుంది చూసావా, అదే మాట రేపటి దినాన్న నిన్ను గురించి కూడా మరొకడు కూడా అనే పరిస్థితి వస్తుంది. అదే మీకు ఇది. నాకేం చేయాలని మీరు కోరుకున్నారో, ఎవరైనా నాకు ఆపద కలిగినప్పుడు నాకేం చేయాలని మీరు అనుకుంటున్నారో, ఎదుటివాడికి ఆపద కలిగినప్పుడు కూడా మీరు కూడా అదే చేయండి. రేపటి దినాన్ని కనుక మీరు కనుక ఒక కంఫర్టబుల్గా ఉండాలనుకుంటే, పరిస్థితులు ఏమైనప్పుడు కూడా, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు కూడా, ఆ సమయంలో కూడా మీరందరూ క్షేమంగా ఉండాలనుకుంటే, అప్పుడు కూడా మీరందరూ కూడా నవ్వుతూ సంతోషభరితంగా మీరు జీవించాలనుకుంటే, ముందు మీరు చేయాల్సిందే తెలుసా, ఈరోజు ఎవరైనా ఆ సంతోషాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, లోకంలో అయితే కనుక కొద్దిపాటి ఉన్నాయి కదా, సంబంధ బాంధవ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బాధలో ఉన్నారు. వారు పోగొట్టుకున్న వాళ్ళకి చేతనంత వరకు ఆదరణ ఇవ్వటం నేర్చుకోండి, కనికరించి చూపించి నేర్చుకోండి. ఎవరికైనా ఇలాంటి కష్టమే కదా.
ఈరోజు వాళ్ళకే కాదు, ఏదో ఒక రోజు నాకు కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి అందరికీ సంభవించేది ఒక్కటేనండి. నరులందరికీ సంభవించే గతి ఒక్కటే అన్నాడు సొలొమోను ప్రసంగగ్రంథం రాసేటప్పుడు. అన్నిటిని చూసిన తర్వాత అనుభవపూర్వకంగా చెప్తున్నమాట, నరులందరికీ ఒక్కటే గతి సంభవిస్తుంది. కాకపోతే ఒక్కొక్కరికి ఒక టైం అంతే. ఈరోజు వేరే వాళ్ళ టైం అని అనుకుంటున్నావు, ఏదో ఒక రోజు నీ టైం. యేసుప్రభు వారు కూడా ఒక మాట అంటున్నారు, ఇది నా గడియ, ఇది నేను కష్టపడే గడియ, నేను బాధపడే గడియ, నేను చనిపోబోయే గడియ. ఇది నాది, రేపటి దినాన్ని నీది. రేపటి దినాన్ని నీకు కూడా అదే పరిస్థితి, నువ్వు చేసే పని నీ దగ్గరికి వస్తుంది కదా అని. అప్పుడు ఆయన అన్నాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతున్నారు. రెండవది వచ్చినప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారట? నీలో దేవుణ్ణి చూడాలని నువ్వు అనుకుంటున్నావు. నేను ఎంత మంచిదాన్నో తెలుసా, నేను ఎంత మంచోడినో ఎవరెవరూ గుర్తుపట్టలేకపోతున్నారని నువ్వు అంటున్నావు. చాలా మంది అంటారు, నా మంచితనం వాళ్ళకి అర్థం కావట్లేదండి, నేను చేసిన మేలులు వాళ్ళు గుర్తుపెట్టుకోవట్లేదండి అన్నట్టుగా చాలా మంది మాట్లాడతారు. నువ్వు గుర్తుపెట్టుకున్నావా? నువ్వు గుర్తుపెట్టుకున్నావా? ఎదుటి వాళ్ళ దైవత్వాన్ని చూడటం నీకు అర్థమైందా? దేవుణ్ణే ఎదుటి వాళ్ళు చూడటం నీకు అర్థమైందా? కనపడుతుందా పని? దేవుని వైపు చూడటం పని నీకు అర్థమైంది ఎప్పటికైనా? నీ సన్నిధిలో ఒకరు అన్నప్పుడు ఉండవలసిన విధానం అనుకున్నప్పుడు ఎవరికి అర్థమవుతుంది? హృదయము శుద్ధిగా ఉండాలి కదా అని. నీ హృదయం శుద్ధిగా ఉంటే కనుక అన్నీ కరెక్టే. ఈ మాటను ఒకరు కనుక యేసుప్రభువు వారు వివరణ ఇచ్చినప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన అన్నాడు, చూడు, ఏది కడగాలి, ఏది శుద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు ఒకసారి నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుతున్నారండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయదు. అందరూ కూడా మేకప్ ఎలా ఉంటుందట? ఈయన గిన్నె పళ్ళెం అనుకున్నప్పుడైతే కనుక తినే గిన్నెని గురించి మనం ఇచ్చేసేది మాత్రం కాదండి. మీ పై మేకప్ చూడండి. ప్రతి ఒక్కరూ కూడా తమ మేని అనుకున్నప్పుడు దేహాన్ని అయితే కనుక మేకప్ ఎక్కడ చేస్తారు? తమ సౌందర్యాన్ని ఎక్కడ చూపిస్తారు వాళ్ళు? ఆత్మ సౌందర్యమా, శారీరక సౌందర్యమా? లోకంలో చూపించేది వెలుపల అనడంతే. మీరు స్నానం కూడా వెలుపలే చేస్తున్నారు తెలుసా? తల స్నానం కూడా చేయొచ్చు కాక అభ్యంగన స్నానం అంటారు కదండి. బాగా నలుగు పెట్టుకుని పసుపు రాసుకుని బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతోషం. మీ కంపు అవతల వాడికి కనపడకుండా కోసం మీరు చేసేది కరెక్టే. తర్వాత అయితే కనుక దానికైతే కనుక లేపనాలు పూసుకుని ఫేర్ అండ్ లవ్లీలు, లేకపోతే కనుక మొహానికైతే కనుక పాండ్స్ పౌడర్లో ఉన్నాయండి. తర్వాత మంచి వస్త్రాలు వేసుకుని సెంటోలు అయితే మరొకటి కొట్టుకొని వెలుపట మాత్రం సూపర్. లోకంలో మనుషులందరూ కూడా వెలుపటి సౌందర్యం. మనం కూడా చూసేది కూడా అదే. నరుని పైవేషమును చూసే రకాలు మనం కూడా అలా అలవాటు అయిపోయాం. మనం ఏం చేస్తున్నామో ఎదుటివాడు కూడా అలా చేస్తేనే బాగుంటుంది అనుకున్న దౌర్భాగ్యం అండి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అలా చెప్పట్లేదు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల, ఎక్కడ? మీ శరీరం లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండుకొనినవే. ఎవరన్నా ఒకళ్ళు కనుక టాయిలెట్కి వెళ్ళి వచ్చారనుకోండి, వాళ్ళకి దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హత లేదంటారు చాలా మంది. నువ్వు అశుద్ధం కదా, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చే కనుక రావద్దంటారండి. అంటే టాయిలెట్కి వెళ్ళొస్తే కనుక వాళ్ళైతే కనుక శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి, అయితే స్నానం చేయాలని చెప్తారండి. మంచిది. టాయిలెట్కి వెళ్లకుండా కడుపులో పెట్టుకుని వచ్చేస్తే, తన శరీరంలో పట్టుకునైతే కనుక దేవుని సన్నిధిలోకి వస్తారనుకోండి, అప్పుడేమవుతుంది? ఎక్కడుంది పెంట? ఎక్కడుంది? ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా పైకి మీరు పెళ్లికి వెళ్ళినప్పుడు అందరూ కూడా తలుకు బెలుకులతో మెరిసిపోతూ ఉంటారు కదా, మేకప్లతో శుభ్రంగా, ఎక్కడ కూడా అసలు డస్ట్ అనేది లేకుండా, చెమట అనేది పట్టకుండా మంచి సెంట్లతో మంచి ఉంటారు. ఇంతకీ పైకి అంత బాగుండి అక్కడంతా హడావుడి చేస్తున్నారే, ఇంతకీ వాళ్ళ కడుపుల్లో ఏముందో తెలుసా? వాళ్ళ లోపల ఏముందో తెలుసా? ఈ ఒంట్లో ఉన్న రక్తం ఎలాంటిది అనుకుంటున్నారు మీరు? రక్తం అనుకుంటున్నారా? దాన్ని కనుక ఒడిచి బయట పెట్టండి, నీచు కంపు వచ్చేది తెలుసా? మీ ఒంట్లో ఉన్న రక్తం ఎలాంటి కంపు వస్తుంది అనుకున్నారు? చేపల నుంచి కూడా అంత దౌర్భాగ్యం కంపు రాదండి. మీ ఒంట్లో వచ్చే రక్తం నుంచి వచ్చిన కంపు అంతా ఇది మీ శరీరంలో ఉంది. అది మీ ప్రేమలో ఏం పెరిగిపోయిందో తెలుసా? మీ జీర్ణాశయంలోనో లేకపోతే కనుక మీ ఇదిలో అనుకున్నప్పుడైతే కనుక ఏముందో ఒకసారి చూసుకోండి. ఒకసారి కొంపండి వాసన. పైకి మాత్రం మనం ఎలా ఉన్నాం తెలుసా? మనము కూడా దేన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. వేషం కాకపోతే ఏంటిది? మీరు వేషం కాకపోతే ఏంటి? పైన మీరు రూపాన్ని చూసి మాట్లాడుతున్నారా? చిచ్చి వాడు స్నానం చేయకుండా వచ్చాడు, ఇయో ఈవిడైతే జుట్టు కూడా దూకోలేదు, వీళ్ళైతే చిరిగిపోయిన బట్టలు వేసుకున్నారు, అమ్మాయి వీళ్ళ వాసన వచ్చేస్తున్నారు. మీకు అదే అర్థమైంది. ఏం మీలో లేదా వాసన? అసలు మీ కడుపులో ఏముందో తెలుసా? దేవుడైతే కనుక అదే చెప్తున్నాడు. మీరు వెలుపట కడుగుతున్నారు. ఏదైనా గిన్నె పట్టుకొచ్చేటప్పుడు కూడా ఎంతసేపు కూడా అందరికీ కనపడేట్టుగా వెలుపల మాత్రం శుద్ధి చేస్తున్నారు. కానీ లోపల మీరు ఏముందో తెలుసా? లోపల ఎంత కంపు ఉందో తెలుసా? ఆ గిన్నె అనుకున్నప్పుడైతే కనుక మీ దేహమేన కనుక మీరు అనుకున్నట్టయితే మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తున్నారు? మనుషులకు కనపడాలన్నా, దేవునికి కనపడాలన్నా?
మీరు మనుషులు సంతోషపెట్టడం కోసమా, దేవుని సంతోషపెట్టడం కోసమా? ఏదైనా హోటల్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఐటమ్స్ ఎలా ఉంటాయో తెలుసా? వడ్డించేవాళ్ళు కానీ అక్కడ వచ్చే సర్వర్స్ వాళ్ళందరూ కూడా మంచి డ్రెస్ వేసుకుని అంత నీట్గా ఏసీ పెట్టి డిమ్ లైటింగ్ పెట్టి చూసే వాళ్ళకైతే కనుక ఎంతో గొప్పగా కనపడుతూ ఉంటుంది. చూసే వాళ్ళకైతే కనుక ఎంతో గొప్పగా అయితే దాన్ని చేసినప్పుడు మనం కూడా అబ్బా ఎంత బాగుందో హోటల్ అని. కానీ చిత్రాన్ని తెలుసా, మీ కంచంలో పెట్టింది ఏదైతే ఉందో, మీ ప్లేట్లో ఏదైతే పెట్టారో, అసలు పెట్టింది ఎలా ప్రిపేర్ చేస్తారో మీరు చూస్తే కక్కేసుకుంటారు తెలుసా. రోడ్డు పక్కన హోటల్స్ చాలా బెటర్ అండి. మీరు స్టార్ హోటల్స్కి వెళ్ళారనుకుంటే కనుక అక్కడ జరుగుతున్న చూస్తే కనుక మీకు నిజంగానే ఎప్పుడు కూడా భోజనం చేయాలని కూడా అనిపించదు. మీకు పెట్టే పూరిలో చపాతీలో అవైతే కనుక కాళ్ళతో తొక్కుతారన్న సంగతి మీకు తెలుసా? మినపప్పు కడిగేటప్పుడు అయితే కనుక దాని కాళ్ళతో తొక్కి చేస్తారన్న సంగతి తెలుసా? ఆ వండేటప్పుడు చీవుని ఎత్తనాడో చెమట ఎత్తనాడో మీకు తెలియదన్న సంగతి మీకు తెలుసా? చూడడానికి మాత్రం ప్రజెంటేషన్ మాత్రం బాగుంటుందండి. ఎదుటివాడికి ఇచ్చేప్పుడు ప్రజెంటేషన్ కూడా కొంతమంది పలికే పలుకులు చాలా తీగా ఉంటాయి. వాళ్ళ మాటలు మాట్లాడేటప్పుడు వేదిక కనుక మైక్ ఇచ్చామనుకుంటే కనుక వాళ్ళు మాట్లాడే మాటలు చాలా బాగుంటాయండి. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం క్రియలు చూసినప్పుడు ఇదా ప్రేమను గురించి అంత గొప్పగా చెప్తారు, కానీ ఎదుటివాడిని ప్రేమించడం మాత్రం చేత కాదు. దేవుని గురించి గొప్పగా మాట్లాడతారు, కానీ దైవభీతి అనేది మాత్రం వాళ్ళ దగ్గర కనపడదు. అందుకు తగినట్టుగా వాళ్ళ జీవితం అయితే ఉండదు. తోటివారి గురించి కనికరం కూడా చూపించలేని దౌర్భాగ్యులు, కఠినమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, హృదయాన్ని అయితే కనుక మూసేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ యేసు ప్రభువు అయితే కనుక అదే చెప్తున్నాడు, మీరు తీర్పు తీరుస్తున్నారు, ముందు మీ సంగతి ఏంటో మీకు తెలుసా? కనికరం కోరారు దేవుడు, మీ దగ్గర కనికరం ఉందా? హృదయ శుద్ధి మీ దగ్గర ఉందా? మీరు నిజంగా కనుక అది ఉంటే కనుక దేవుణ్ణి చూస్తారు. ఎవరిలో ప్రతి ఒక్కరిలో కూడా మీరైతే కనుక వీరందరూ కూడా దేవుని యొక్క పిల్లలే కదా. లోకంలో ఉన్న మానవులందరూ కూడా దేవుని పిల్లలు. వారు పాకిస్తాన్లో, చైనా వాళ్ళ, రష్యాలను కూడా చూడవండి. మన హృదయం కనుక నిజంగా శుద్ధిగా ఉంటే కనుక ఎదుటి వాళ్ళు తప్పు కనపడదు. మనలో మలినం ఉంటే కనుక మనం దొంగలమైతే ప్రతి ఒక్కడు కూడా దొంగలా కనపడతారు. తెలుసు కదా, దొంగడే అందరినీ దొంగలా చూస్తారని. పచ్చకామలు వచ్చిన వాడికే మొత్తం ప్రపంచం కూడా పచ్చగా కనపడుతుందని చెప్తారు. నువ్వు ఎదుటివాడిని చూసి తప్పు పడుతున్నావు అనుకుంటే కనుక ముందు నీలో తప్పు ఉందో చూసుకో. నీలో తప్పుంది కనుకనే, నేను తప్పుడు ఉన్న సంగతి నీకు తెలుసు కనుకనే అందరూ కూడా నీకు తప్పులుగా కనపడుతున్నారు. నేను మంచివాడిని కానీ నువ్వు అనుకునేటైతే ఒకరి గురించి ఎప్పుడు కూడా తప్పుగా అనుకునే పరిస్థితి రాదండి. ఎదుటివారిని మనం ఎప్పుడు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి రాదు సుమా. నీ భార్య అయినా నీ భర్త అయినా ముందు నువ్వు తప్పు చేసి వెంటనే నేరం అయితే కనుక అవతలనే తోసేస్తున్నారు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో 99% ముందు ఎదుటివాడు తప్పు చేసేలేదో తెలియదు, కానీ ముందు తాము తప్పు చేసి ఆ తప్పును కప్పుపుచ్చుకోవడం కోసం, నేను ఇలా చేశాను కనుక నా భర్త కూడా ఇలా చేస్తుంటాడేమో, నేను చేశాను కనుక నా భార్య కూడా ఇలా చేస్తుంటదేమో, అన్నదమ్ములను కూడా మరొకరు అనుకున్నప్పుడు కూడా తాము చేసిన దానికైతే కనుక ఎదుటివాడిని నిందించే పరిస్థితి వస్తుందండి. వాళ్ళు దొంగలయ్యి అందరినీ కూడా దొంగలుగా భావించే పరిస్థితి వస్తుంది కదా. అందుకని ముందు ఇలా కాదు, నువ్వు ఉండాల్సినది కాదు, ముందు ఎక్కడ కడుక్కోవాలి? నీ హృదయమే శుద్ధిగా ఉంటే కనుక ఎవరు తప్పుడోళ్ళుగా కనపడరండి. అందరూ మంచోళ్లే, అందరూ దేవుని పిల్లలే. దేవుడు మంచోడైతే కనుక అందరు పిల్లలు, ఆయన పుట్టిన పిల్లలందరూ మంచోళ్లే కదా. ఎందుకంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు అనుకున్నప్పుడు ప్రసంగి భక్తులు 8వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, ప్రసంగిలు అయితే చదువుతున్నాం, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. ఎవ్వరికి తేడా లేదండి. ప్రపంచంలో ఏ ఒక్క మనిషి దగ్గరికి వచ్చినా మీకు నచ్చడే నచ్చకపోయినా చివరికి ఏదో తీవ్రవాదుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా యథార్థవంతులుగానే ఈ లోకానికి వచ్చారు. బాంబులు పెట్టి ఈరోజు పేల్చేసే వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా పుట్టడం మాత్రం కరెక్ట్గానే పుట్టారని. లోకంలోకి వచ్చిన తర్వాతనే మనిషి వివిధ తంత్రములను కల్పించుకున్నాడు. తోటివారి మీద తనుకున్న అసూయ, ఈర్ష్య, ద్వేషాన్ని బట్టి, పెంచుకున్న పగను బట్టి, లేదా కోపాన్ని బట్టో మరొక దాన్ని బట్టో తోటివారికి అయితే కనుక హాని కలిగించే స్థితిలోకి ఈరోజు మనుషులు వెళ్ళిపోతున్నారు. అందుకని అన్నాడు, నువ్వేం చేయలేదు తెలుసా అన్నప్పుడు 26 వచ్చి ఉన్నాడు, గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి అగినట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయి. ముందు లోపల శుద్ధి చేయి. అందుకని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా వైద్యం కోసం వెళ్ళామనుకోండి, మనకు కలిగిన గాయాన్ని బట్టో లేదా ఒంటి మీద పడిన మచ్చలు బట్టో మరొక దాన్ని బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం పైపోత మాత్రం ఎవరే, ముందు రక్తం శుద్ధి అవ్వాలని అంటారు. ఫస్ట్ అయితే కనుక అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది అయితే కనుక ఆయుర్వేదం డాక్టర్ దగ్గరకో మరొకరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేదేం తెలుసా, ముందు ఒంట్లో ఉన్న రోగాలన్నిటి కారణం రక్తమేనండి. అందుకని ముందు మీ బ్లడ్ కనుక ప్యూరిఫైడ్గా ఉంటే రోగాలన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కదా. రోగాలన్నీ తగ్గిపోతాయి, అప్పుడు ఒంటి మీద మచ్చలు పోతా ఉంటాయి, గాయాలు తగ్గిపోతా ఉంటాయి. ముందు లోపలికి వెళ్ళాలి. ఆ లోపల ఉన్న దాన్ని బట్టే బయటికి అయితే కనుక అది ఎక్స్పోజ్ అవుతుంది. మీరు పైన పూయటం కాదు, పైన కరగటం కాదు, ముందు లోపల ఏముందో చూడండి అని. అంతేకాదు మీరు ఎప్పుడైనా ఒకళ్ళ కనుక ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ పట్టుకొచ్చారనుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ పట్టుకొస్తే ఆ బాటిల్లోనో లేదా గిన్నెలో దేంటో పోసారనుకోండి, లోపల చల్లటి వాటర్ పోసినప్పుడు ఆ గిన్నెకి పైన అంటే ఆ బాటిల్కి పైన ఏం జరుగుతూ ఉంటుంది, చెమట పట్టేసినట్టుగా నీళ్ళు అయితే కనుక ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్ అని ఎఫెక్ట్ని బట్టి అలా జరుగుతుందని. సరే, ఆ నీళ్లు పట్టినప్పుడు అదే టేబుల్ మీదనో మరొక చోట పెడితే
పెడితే ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఎదురుగా కనుక ఐస్ వాటర్ ఉన్న బాటిల్ పెడితే కనుక ఇక్కడ ఏమవుతూ ఉంటుంది, ఆ పైన పెట్టిన ఆ నీళ్లు ఏదైతుందో చెమటలాంటిది ఏదైతుందో ఇక్కడ ఉన్నది తడిచిపోతూ ఉంటుంది, ఈ టేబుల్ తడిచిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తూ ఉంటారు కొంతమంది వచ్చి, అయ్యో ఇదంతా పాడైపోతుంది కదా అన్న ఉద్దేశంతో మాటికి గుడ్డ పట్టుకొచ్చి ఖర్చీతో దేంతో తుడుస్తూ ఉంటారు. ఎంతసేపు తుడుస్తారు? అది పైన చెమట పట్టకూడదు, ఆ నీళ్ళు అలా రాకూడదు అనుకుంటే ముందేం చేయాలి తెలుసా? లోపల ఉన్న మెటీరియల్ చల్లగా కాకుండా అది ఉండవలసిన విధంగా ఉంటే ఇది ప్రాబ్లం రాదు. నీ లోపల ఉన్న దాన్ని బట్టే బయట నీ చేసే చిహ్నాలు, నీ చిన్నీలు అంటారు కదా, ఆ చిహ్నాలు అవి కనపడతా ఉంటాయి. ముందు అవి కనుక పోవాలనుకుంటే ముందు నువ్వు లోపల శుద్ధి అవ్వాలి కదా. నీ హృదయం శుద్ధి అయితే కనుక అందరినీ కూడా, నీ కన్ను కనుక బాగుందనుకో, తేటగా ఉందనుకోండి, అందరూ చక్కగా కనపడతా ఉంటారు. ఎవరిని చూసినప్పుడు కూడా నీ యథార్థమైన హృదయంతో నువ్వు ఆలోచించినంతసేపు కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషభరితంగానే కనపడతారు. అందరూ మంచోళ్లే, ఎవరూ కూడా ఇందులో నేరస్తులు ఎవరూ లేరు. వారికి ఆపద కలిగితే నాదే అనుకునే భావన మనకు వస్తుందని, వారి కష్టంలో ఉన్నప్పుడైతే కనుక నాకే కలిగితే ఏమవుతుందన్న ఉద్దేశంతో మనం వెంటనే వాళ్ళకి సహాయం చేయడానికి వెళతాం. ఎప్పుడు నా హృదయం శుద్ధిగా ఉంటే ఎవరి కష్టం వచ్చినా అది నాదే కదా అనుకున్నట్టు. ఒకవేళ కనుక మన హృదయం శుద్ధిగా లేదనుకోండి, ఎదుటివాడి కష్టం కలిగితే కనుక మనం నవ్వుకునే రోజులు కూడా ఉన్నాయి కదా. బాగా జరిగింది, వీళ్ళకి ఇలాగే జరగాలి, ఇలా అయితేనే బాగుంటుంది. ఎందుకని? నా హృదయంలో మలినం ఉండిపోయింది. తోటి వారి కష్టం కూడా నాకైతే కనుక ఆనందం కలిగించే పరిస్థితి. అది ఎంత దౌర్భాగ్యమో తెలుసా? సైకో అంటారు కదా, చాలా మంది అయితే కనుక ఇలాగే తయారైపోయారు. ఈ రోజైతే కనుక ఎదుటివాడి బాధలో కూడా ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు ఉన్నారు. ఏదైతే కనుక కుక్కకున్న లక్షణం ఏంటనుకుంటే కనుక మన ఒంటి మీద పుండు పడి అందులోంచి రసి కారుతుంటే కుక్క వచ్చి ఏం చేస్తట, ఆ రసిని కూడా విడిచిపెట్టదట. ఎద్దుకైతే కనుక పుండు పడినప్పుడైతే కనుక కాకి వచ్చి ఏం చేస్తట, పొడుచుకు తినేస్తుంది. లోకంలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. గాయాన్ని తగ్గించాలని కానీ, లేదా వారు కలిగిన కష్టాన్ని అయితే కనుక తీసివేయాలని కాకుండా వారి కష్టాన్ని మరింత పెంచేటట్టుగా, వారి గాయాన్ని మరింత పెంచేటట్టుగా, వాళ్ళ బాధను అయితే కనుక మరింత పెంచేటట్టుగా లోకంలో చాలా మంది మనుషులు తయారైపోతున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? ఈరోజు ఎదుటివాడు బాధ కదా నాకెందుకు అనుకుంటున్నావు, కానీ నువ్వేం చేసావో దానికి రెట్టింపు రేపటి దినాన్ని నీకు రాబోతున్న సంగతి నీకు తెలుసా? నువ్వు ఎవరి ఎడలైతే కనుక ఇలాంటి ప్రవర్తనతో ఉన్నావో ఏదో ఒక రోజు అయితే కనుక నీకు కూడా అదే చుట్టుకుంటుందన్న సంగతి నీకు తెలుసా? కాబట్టి ఒకళ్ళు ఇది నిజమన్న కనుక మీరు గ్రహిస్తే, జరుగుతున్న పరిణామాలను బట్టి ఇప్పటికీ మీ బ్రతుకులో చాలా సార్లు అయితే మీకు ఇలా జరిగినాయి. ఇప్పటికైనా కనుక బుద్ధి తెచ్చుకుంటే, అవును కదా, దేవుని మాటను మనం ఖాతరు చేయకుండా కనుక నా ఇష్టాన్ని బట్టి కనుక నడిస్తే, దేవుని నీతి కాకుండా స్వనీతిని బట్టి కనుక నడిస్తే, రేపటిదా నేను కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్న సంగతి మీకు గుర్తెరిగితే ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా మారండి. తోటివారి బాధలో మీ సంతోషాన్ని వెతకండి. తోటివారు చేసిన ప్రతి పనిని మీరు తప్పు పట్టకండి. ఎందుకంటే ఈరోజు మీరు అలా తప్పు పడితే రేపటిదిన మీరు చేసే పనిని తప్పు పట్టే వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. మీ తర్వాత రాబోయేవారు మిమ్మల్ని తప్పు పడతారు. తాడిని తన్నేవాడు ఉంటే కనుక వారిని తలను తన్నేవారు ఉన్నారనేది లోకంలో యొక్క మాట. తాడిని తన్నేవాళ్ళు ఉంటే కనుక వారి తలను తన్నేవాళ్ళు ఉన్నారని. ఈ రోజైతే కనుక అలాంటి స్థితిలో మనకి ఏదో ఒక రోజు ఎదురవబోతున్నాయి. కాబట్టి అలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల నుంచి మనం తప్పించుకుని ఆ దేవాతి దేవుని చిత్తాన్ని బట్టి మనం నడవటానికి, ఆయన కృపకు పాత్రలు కావటానికి, తోటి వారికి తీర్పు తీర్చి ఆ తీర్పును బట్టి మనం నష్టపోయేవారు కాకుండా, ఏమో దేవుడు కదా తీర్పు తీర్చేది, ఆ న్యాయాధిపతి అనే దేవునికే మనం సమర్పించుకోవాలి తప్ప ఒక మనిషి రీతిగా తోటి వారికి అయితే కనుక మనం కీడు కల్పించకూడదన్న సంగతిని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుని చిత్తాన్ని అనుసరించి నడవటానికి, ఆయన కృపకు పాత్రలు కావటానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీరు సెలవిచ్చిన వాక్కును బట్టి ప్రారంభించడానికి చక్కటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అవును ప్రభువా తండ్రి, ఈరోజు మేము సుఖవంతమైన స్థితిలో ఉన్నాం, క్షేమకరమైన స్థితిలో ఉన్నామన్న ఉద్దేశంతో తండ్రి, ఎవరైతే కష్టంలో ఉన్నారో, బాధలో ఉన్నారో వారిని గురించి ఈరోజు చులకనగా మేము మాట్లాడుతున్నాం తండ్రి. దాని పర్యవసానం ప్రభా రేపటి దినాన్ని మాకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్న సంగతిని ప్రభా ఉద్దేశపూర్వకంగా మర్చిపోతున్నాను తండ్రి. నీ చిత్తమైతే ప్రభా అలాంటి అజ్ఞాన దశలోంచి మమ్మల్ని తప్పించండి, జ్ఞానవంతులుగా మార్చండి. ఈరోజు మేము జీవించే జీవితమే, అందులో మేము చేసిన పొరపాట్లే ఏదో ఒక రోజున ప్రభా మాకు శిక్షగా పరిణమించబోతున్నాయని, తోటివారి ఎడల మేము ప్రవర్తించిన ప్రవర్తన ఏదో ఒక రోజున ప్రభా మాకు కూడా తండ్రి అదే స్థితిని చేయబోతున్న సంగతిని ప్రతి ఒక్కరు గుర్తెరిగి, ఎవరము కూడా ప్రభా తండ్రి మీ స్థానంలో వచ్చి కూర్చుని తీర్పులు చెప్పకుండా మమ్మల్ని మీకు సమర్పించుకుని మీ చిత్తము కొరకు ఎదురు చూడగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంటున్నాం. సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దినమెల్లా మీ సహాయ శాఖలను అర్థిస్తున్నాం. రాత్రికి మేమందరూ కూడా మీ పాద సన్నిధికి చేరి మీ కృతజ్ఞతలు చెల్లిసేంత వరకు మీ కృపలో కాపుతలతో మమ్మల్ని నడిపించమని, అంతవరకు మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని
అనుగ్రహించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.